ఇన్ జనరల్‌గా ఇఫ్ గో బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్తే గనక సార్. ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు గాని, అంతకుముందు చక్రవర్తి గారు గాని, అవును సార్. అంతకుముందు లెజెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అవును. వాళ్ళకి మార్కెటింగ్ స్టైల్స్ ఏమి లేవు. అవును. పాట బాగుంటే రికార్డులు కొనుక్కునేవారు. పాట బాగుంటే క్యాసెట్లు కొనుక్కునేవారు. అవును సార్. ఇప్పుడు ఈ ప్రామినెన్స్ ఆఫ్ ఏ పర్సనాలిటీ అవును. ఒక ఇళయరాజా గారు అంటే పిచ్చెక్కిపోయింది ప్రపంచం అంతా. అవును సార్. ఒక టైంలో చక్రవర్తి గారు, అవును సార్. తర్వాత రాజు కోటి. అవును సార్. ఆ? ఇప్పుడు అది ఆ ఐకనిక్ స్టాటస్ ఏదైతే ఉందో అది మ్యూజిక్ డైరెక్టర్లు అచీవ్ చేయగలుగుతున్నారా ఇప్పుడు? యెస్ సార్. అవుతున్నది. 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 ఓన్లీ థింగ్ ఏంటంటే సార్, ద వే ఇన్ విచ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే. డెఫినెట్‌గా ఇట్ విల్ కమ్ డౌన్ టు దట్. అంటే అది ఇట్స్ అ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీ సార్. సో అచీవ్ చేస్తారు. చేస్తున్నారు. యెస్. అంటే ఇప్పుడు ఈ అంటే రోజున yes. ఈ రోజున ఓకే. కీరవాణి గారు అయితే బాగా చేస్తారు ఈ కైండ్ ఆఫ్ పాటలను, ఒక ఇమేజ్. లేకపోతే మీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీ అందులో బెస్ట్ ఎవరు అని చూసుకుంటే నీ పేరు రావచ్చు, Sure. లేకపోతే అనూప్ పేరు రావచ్చు, Sure. లేకపోతే ఇంకొకరి పేరు రావచ్చు. బట్ యాజ్ ఫర్ యాజ్ లిజనర్స్ పబ్లిక్ సంబంధించినంత వరకు అలాగా ఒక ఇళయరాజా గారు, చక్రవర్తి గారు ఊపేసినట్టుగా అది జరుగుతుందా? ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఊపేసినట్టుగా అంటే అది మరి మేబీ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు కమెంట్ అబౌట్ ఇట్. అంటే నేను నా ఉద్దేశం ఏంటి చెప్తున్నా, అది కూడా అవుతుంది సార్. అంటే మంచి కాంటెంట్ బయటకు వస్తున్నారు సార్. అది మ్యూజిక్ అందరూ కష్టపడుతున్నారు. నేను మీరు కష్టపడట్లేదని, మీరు మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదని నేను అంటలా. లేకపోతే మీరు ఉండరు కదా ఇక్కడ. వర్క్ క్వాలిటీ లేకపోతే మీరు ఎందుకు? బట్ నేను అడిగేది ఏంటంటే ఈ అంటే సినిమా మీడియం తాలూకు మోడ్ మారడం, తర్వాత ఇందాక చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీలు వచ్చి దానిలో మ్యూజిక్ అన్నది ఎక్కడో మినిస్క్యూల్ అయిపోయిందేమో. అంటే మరీ పరమాణువులాగా అయిపోయిందా సంగీతం, లేకపోతే దానికి ఉండే వాల్యూ దానికి ఉందా? ఇప్పుడు ఒక ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ఆన్సర్ ఏంటి? అంటే దానికి ఉండే వాల్యూ దానికి ఉంది కానీ, బట్ డెఫినెట్ గా టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తున్నదో అలాగే కొంచెం డ్యామేజ్ కూడా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు కొత్తగా ఇవ్వాలంటే టెక్నాలజీ వాడాలి. కానీ అది కొంచెం ఓవర్ యూసేజ్ అయితే, ఎందుకంటే ఏముంది 2 లూపులు ఉంటే డ్రమ్ములు కొట్టడం అయిపోద్ది. వీ నో ద చీట్ కోడ్స్. కానీ అక్కడ బ్రెయిన్ యూసేజ్ ఎంత ఉంది అన్నది క్వశ్చన్. ఇక్కడ మీరు అడుగుతున్న దానికి బ్రెయిన్ యూసేజ్ ఎంత ఉన్నది అది క్వశ్చన్. ఇప్పుడు రాజా సార్ టైం ఎనీవన్ సార్, అక్కడి నుంచి కోటి సార్ అంటే అందరూ లైక్ సో అంటే వాళ్ళు అంటే టెక్నాలజీని ఆ మెలడీలతో తొక్కిసారు. అప్పుడు కూడా ఆ టైంలో ఉండు. ఆ టైంలో ఇప్పుడు మాకు ఈ టెక్నాలజీ అంటే ఆ టైంలో ఇంకేదో టెక్నాలజీ ఉండుంటుంది కదా, ఉండుంటుంది ఆరాలో ఏదో ఉండుంటుంది. కానీ మీరు ఇలాగా రాజా గారు, రెహమాన్ గారు, కిరణ్ గారు, మణిశర్మ గారు, లేకపోతే కోటి గారైనా అంటే వాళ్ళు అంటే చాలా అందుకే నూరుకునే లెజెండ్స్ అంటారు కదా. అది కావాలంటే ఇప్పుడు అంటే ఇఫ్ యూ కెన్ రబిష్ టెక్నాలజీ విత్ యువర్ మ్యూజికల్ ఎబిలిటీ, దెన్ దెర్ ఇస్ అంటే నథింగ్ కెన్ స్టాప్. నేను నమ్ముతా. ఇది బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా. సో ఇప్పుడు ఉన్నదే లేదంతా పక్కన పెడితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతే. సో ఈవెన్ నాకు దగ్గర అసిస్టెంట్స్ జాయిన్ అయితే ఫస్ట్ వాళ్ళని యునో ఐ ఆస్క్ దెమ్ లైక్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అడుగుతాను. ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ యునో కీబోర్డ్ 8 grades అది ఇది అంతా. అవన్నీ పక్కన పెట్టు, సాఫ్ట్వేర్ ఏం తెలుసు, సాఫ్ట్వేర్ ఏం తెలిస్తే ఇవన్నీ నేర్చుకున్నాను సార్ అది. ఓకే, ప్లే పీస్ ఫర్ మీ అని చెప్తారు. యాక్చువల్గా నాకు ఇంకా మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ సెల్ఫ్ టాట్ పీపుల్. నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ టాట్ అందరు వాళ్ళు స్వయంగా నేర్చుకునే వాళ్ళే. కీబోర్డ్ మీద లేకపోతే వాళ్ళు అయినా గిటార్ వాయించిన జస్ట్ ప్రోగ్రామర్స్ ఎస్పెషలీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు రీసెంట్ గా కూడా రిక్రూట్ చేసుకున్నాను. ఫస్ట్ కార్డులు ప్లే చేసిన టచ్ అంటే తెలిసిపోతుంది. ఫస్ట్ వాయించిన తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ టాట్ అంటే బాగా మంచి పడినా పర్లేదు, దానికి ఒక టచ్ ఉంటుంది. ఓకే, వీ కెన్ గ్రూమ్ దిస్ గై అని చెప్పి. అంటే వాడికి ప్యాషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రైనింగ్ అయ్యేవాడికి ప్యాషన్ తో తనకు తనే నేర్చేసుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది. అంతే సార్.
కదా. అంతే. కానీ మీరు వాయిస్ విషయంలో అంటే ఒకప్పుడు ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలు గారు ఇలాంటి వాయిస్లు బ్రహ్మాండంగా పాటల్ని కాపాడే, మామూలు జనరల్ ట్యూన్స్ కూడా వాళ్ళు దుమ్ము లేపేశారు రెండరింగ్ లో కదా. ఇప్పుడు మీరు దానికి ఈజ్ దట్ ఆ రకమైన హెల్ప్ అడ్వాంటేజ్ మీకు వాయిస్ల ద్వారా దొరుకుతుందా? దొరుకుతున్నది సార్. అంటే ఇట్స్ ఇన్ అబండెన్స్ బికాస్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ సింగర్స్ నౌ. బట్ ఇప్పుడు మై ఓన్లీ థింగ్ ఇస్ దట్ లైక్ ఐ గ్రూ ఇన్ an era where when SPB sir was singing for a particular hero, I would feel that he was singing. అవును, అక్కడ హీరో డాన్స్ వేసి పాడుతుంటే అది అతను పాడుతున్నారని నేను చాలా సంవత్సరాలు అనుకున్నాను సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SPB సార్. అవును, ఏ హీరో అయినా కూడా ఓహో వీళ్ళు పాడుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అసలు ప్రొసీజర్ ఆఫ్ ద సాంగ్ మేకింగ్ అంతా అర్థమైన తర్వాత, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ మీ సార్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలా మంది అదే అనుకున్నారు. దట్ ఈస్ బికాస్ వై వీ ఫెల్ట్ లైక్ దట్ అన్నది క్వశ్చన్. ఎప్పుడు జీవితంలో క్వశ్చన్ వై అని ఉంటుంది సార్. వై అని అనుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. అంటే అన్ని మంది హీరోలకి పాడి బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవుతూ వాయిస్ టెక్స్చరల్ గా కూడా చిన్న ఎక్స్ప్రెషన్ న్యూయాన్సెస్ పట్టుకొని పాడడం అనేది చాలా చాలా కష్టం. టెక్నాలజీ లేదు అంటే ఆ టైంలో ఏముంది సార్, ఏం లేదు టెక్నాలజీ. సో దట్ హౌ మెనీ దట్ ఇస్ అ క్వశ్చన్ దట్ ఐ హావ్ లైక్ అంటే ఎంతమంది అలా పాడగలరు అని. ఎస్ 100% నా లెక్క ప్రకారం మీరు ఆ విషయంలో సఫర్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. మీరు ఇప్పటికీ మంచి పాటలు హిట్లు ఇస్తున్నారంటే యూఆర్ రియల్లీ టూ గ్రేట్. మీరు ఇప్పుడు ఒక వాయిస్ మాకు ఇది సూపర్ అండి వాయిస్ అని చెప్పగలంటే ఒక్క వాయిస్ పేరు చెప్పు. అంటే నేను ఉన్నారు ఇప్పుడు బాలు గారే శ్రీకృష్ణ చాలా మంచి గాయకుడు, గొప్ప గాయకుడు అని బాలు గారే చెప్పారు. మీ తర్వాత మీ వారసుడు ఎవరు అని అడిగితే శ్రీకృష్ణ పేరు చెప్పారు. బట్ శ్రీకృష్ణ హౌ సక్సెస్ఫుల్ ఈజ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఏ ప్లేబ్యాక్ సింగర్? టు బి ఆనెస్ట్ నాకు నిజంగా ఐ నో అంటే రీసెంట్ నాకు ఒకసారి 2-3 సార్లు సాంగ్స్ పంపిస్తే విన్నాను, అంతవరకే నాకు తెలుసు. అదే నాకు నిజంగా అంత డెప్త్ లో నేను. బట్ మీరు ఒక పాట పాడించుకోవాలనుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వెతుక్కుంటున్నారు. నేను అంటే సార్ ఇప్పుడు నేను అదే అనుకున్నాను సార్. నేను అంటే వెతుక్కోవడం రికార్డ్ చేయడంలో అలా బయట తప్పలేదు సార్, కానీ ఇక్కడ 8 మంది ఉన్నారో నాకు తెలుసుకోలేదు ఫస్ట్. సో నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చాలా. అవునా? వదలను ఇక్కడ ఒక పట్టి అసలు ఇక్కడ నాకు సూట్ అయ్యే సింగర్స్, బికాస్ నవ్ డేస్ ఇట్స్ టర్న్ టు బి లైక్ దిస్. ఉట్టి మ్యూజిక్ అంటే అంటే ఒక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా కాదు, టెక్స్చరల్ గా వాయిస్ టెక్స్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను వెతుకుతున్నా అన్ని. ఇప్పుడు పాతకాలంలో అంటే అన్ని ఒక ఇలా చేయగలగాలంటే అది కష్టం అవుతుంది. ఇఫ్ నాట్ ఐడ్ కాల్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏ సాంగ్ తీసుకున్నా కూడా ఎస్పీబీ గారు ఆ టైంలో హీ కుడ్ నెయిల్ ఇట్. సో అన్నమయ్య పాటలు అంత అద్భుతంగా పాడారు ఆయన. అది నేను నాకు అలాగా దొరకలేదు సార్, దొరకలేదు.